నెల్లూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ నేతల నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల ఎదుట నిరసనలు తెలపాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరులోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ నేతలు నిరసన దిగారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిక మురళీధర్, టీచర్స్ ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త సహా పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రయత్నాలకి నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ జిల్లా అధ్యక్షుడు సోదరుడు కామరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మిగతా వివిధ నియోజకవర్గాల ఎస్సీ సోదరులందరికీ కూడా కమిటీలకు సంబంధించినటువంటి నాయకులకు ప్రతి ఒక్కరు కూడా తమ తీవ్ర నిరసన తెలిపేదానికి, అదేవిధంగా వారు రాసినటువంటి ఒక విజ్ఞాపన పత్రాన్ని అంబేద్కర్ గారికి ఇక్కడ అందరి సమక్షంలో వారికి సమర్పించడానికి ఇక్కడికి రావటం జరిగింది. మరి ఈ సందర్భంగా రెండు విషయాలు, పిల్లల చదువు ఎంతో అవసరం, అభివృద్ధి అనేది కేవలం చదువుతో సాధ్యం అవుతుంది అనేటటువంటి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా 1వ తరగతి నుంచి నాడు నేడు ఆధ్వర్యంలో ఆ రోజు మామూలు గ్రామీణ ప్రాంతాల బడులు కూడా ఎంతో గొప్పగా నిర్మాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపులో భాగంగా పేద బడుగు వర్గాలు ఏ కులమైనా సరే, ఏ మతమైనా పేదవాడికి చదువుకుంటానంటే ఆ వైద్యంలో వచ్చే సీటు అతనికి అందుబాటులో ఉండాలనే ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలు ఆయన తీసుకొని రావటం జరిగింది. మరి ఈరోజు వాటిల్ని నియంత్రిస్తూ అది మళ్ళీ ప్రభుత్వం కాదు ప్రైవేటు పరం చేస్తాం మేమని చెప్పి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో విద్య అనేది అందుబాటులోకి లేకుండా పేద బడుగు వర్గాలకు అందరికీ జారిపోతుందని, వాళ్ళకి దక్కని ద్రాక్ష పండు అవుతుందనే ఆలోచనతోనే ప్రజలందరూ కూడా ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయరాదు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు కనుకనే మేమందరం కూడా ఈరోజు మా నాయకులు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ ప్రభుత్వానికి వినతి చేయటం జరిగింది. మరి ఆ నిర్ణయంలో కనుక వాళ్ళు మార్పు రాకుంటే ఖచ్చితంగా తీవ్రమైన